మాట్లాడుతూ సెట్లో ప్రభాస్ గారు ఎలా ఉంటారు అందరితో? సెట్లో ప్రభాస్ సార్ చాలా ఫ్రెండ్లీ ఉంటారు. చాలా ఫ్రెండ్లీ, అట్లా ఒక క్లోజ్ ఫ్రెండ్ లాగా ఫీల్ అయ్యేంత ఫ్రెండ్లీ ఉంటారు. ఎక్కడ కూడా అలా లేదు. ఎంత ఫ్రెండ్లీ అంటే మనం క్లోజ్గా ఎంతైనా మాట్లాడచ్చు, అంత ఫ్రెండ్లీ. అంత ఫ్రెండ్లీ అంటే డార్లింగ్ డార్లింగ్ అంటూ మాట్లాడుతూ ఉంటారు ప్రభాస్ అని అంటారు కదా. అందరినీ ఈక్వల్గా చూస్తారు. అలా ఏం లేదు, అందరినీ ఈక్వల్గానే చూస్తారు. మాట్లాడడం కానీ ఆ స్వీట్నెస్ కానీ చాలా కూల్ మ్యాన్. అవునా? ఓకే. అసలు సెట్లో నీ సీన్స్ ఎన్ని రోజులు షూట్ చేశారు? అండ్ ప్రభాస్ కాంబినేషన్లో కూడా నీకు ఒక సీన్ ఉంది, అది ఎడిటింగ్లో తీసేశారు అని ఒకటి విన్నాం, అది కరెక్టేనా? అది ఒకటి సీన్ ఎడిటింగ్లో పోయింది. అది పోయిందో లేకపోతే పార్ట్ 2లో ఉంటుందేమో తెలియదు, చూడాలి. మిస్ అయిన సీన్స్ ఏమైనా ఉన్నాయా ఇంకా? అంటే ఇప్పటి వరకు షూట్ చేసిన వాటిలో ఆన్ స్క్రీన్ మనకి చూపించలేనివి. ఇప్పటి వరకు అంటే అన్ని సీన్స్ చూపించారు, కానీ ఆ ఒక్క సీన్ ఎడిటింగ్లో పోయింది అంతే. అదొక్క సీనే పోయింది, మిగతాదంతా ఉంది. ఓకే. అసలు ఫస్ట్ డే షూట్ ఎలా అనిపించింది? ఆ సెట్లో ప్రశాంత్ నీల్ గారు అసలు ఫస్ట్ షూట్ అప్పుడు ఏం మాట్లాడారు? ఫస్ట్ షూట్ అన్నప్పుడు అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. అక్కడ సలార్ అంత పాన్ ఇండియా మూవీ ప్లస్ ప్రశాంత్ నీల్ సార్ కూడా ఫస్ట్ డే అన్నప్పుడు చాలా కూల్. అంటే ప్రశాంత్ నీల్ సార్ అన్నట్టు కూడా ఎక్కడ అనిపించలేదు. అంత కూల్, అంత ఫ్రెండ్లీ. చాలా అంటే ఎక్కడ సెట్లో ఉన్నా కూడా మాట్లాడడం, మోటివేట్ చేయడం, చెప్పడం, ఫుడ్ అప్పుడు కానీ బ్రేక్ అన్నప్పుడు కానీ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఫస్ట్ డే కూడా చాలా ఫ్రెండ్లీగా అనిపించింది. అంటే ఫస్ట్ డే ఆ సెట్ కానీ అదంతా ఏమీ అనిపించలేదు, సెట్ అన్నట్టు కూడా అనిపించలేదు. చాలా అక్కడ ఫ్రెండ్స్ లాగా అందరూ చాలా బాగా ఉంటారు. చాలా అంటే నాకు ఫస్ట్ డే షూట్ ఎలా ఉంటుంది అనే ఒక భయం లేదు, అలాంటిది కూడా లేదు. అంటే ప్రశాంత్ నీల్ సార్ చాలా ఫ్రెండ్లీ, అది ఒక పాయింట్. అక్కడ అట్మాస్ఫియర్ కూడా అలానే ఉంది, ఎవ్వరు కొత్త మనుషులు అన్నట్టు అనిపించదు. అంటే మాట్లాడడంలో కానీ, ఫుడ్ అప్పుడు కానీ, యాక్టింగ్ అప్పుడు కానీ అలా. ఓకే. సో ఏదైనా సీన్స్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డము అలా, అంటే అంత పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు కాబట్టి మూవీలో, వాళ్ళతో చేసేటప్పుడు కొంచెం ఆ టెన్షన్ ఫీల్ ఉంటుంది. సో అలా ఏమైనా ఇబ్బంది పడ్డావా? అలా ఇబ్బంది అంటే ఏమీ లేదు, ఆల్మోస్ట్ అక్కడ అందరూ ఫ్రెండ్లీగా ఉన్నారు. అలా ఇబ్బంది పడేలా కూడా ప్రశాంత్ నీల్ సార్ చేయలేదు. చాలా అంటే ఒక సీన్ రాకపోయినా 99% ఇస్తారు ప్రశాంత్ నీల్ సార్. అది ఇచ్చాక ప్లస్ మాకు 1 day బిఫోర్ ఇలా చెప్తారు కాబట్టి ఇంకా ఈజీ అయ్యేది. టెన్షన్ అనేది ఉండదు, ఎందుకంటే ఎప్పుడో మనం ఒక ఫ్రెండ్ లాగా ఫీల్ అయినప్పుడు ఫ్రెండ్ దగ్గర టెన్షన్ ఏముంటుంది అలా అనిపించింది అంతే.